దెందులూరు తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేరు బహుశా అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే చాలా వివాదాస్పదమైన ఎమ్మెల్యేగా ఉంటారు. నిన్న రాత్రి ఒక హంగామా సృష్టించారు ఆయన నియోజకవర్గంలో. సొంత పార్టీకి సంబంధించినటువంటి సొంత పార్టీ నేత ఈడుపుగంటి శ్రీనివాసరావు ఇంటిపై దాడి చేశారు. అది కూడా మద్యం మత్తులో ఆయన ఇంటిపైకి తన వర్గంతో సహా వెళ్ళి చంపేశారని చెప్పి బెదిరిస్తూ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. చాలా ఒక సీన్ క్రియేట్ చేశారు. రాత్రి నిన్న దెందులూరులో కాస్త ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడాయి. దాంతో టీడీపీ నేత ఈడుపుగంటి శ్రీనివాసరావు పోలీసులకు కూడా ఆయన ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. అంటే అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి కూడా మద్యం మత్తులో తాగి రోడ్లపై వచ్చి హంగామా చేయడం, వార్నింగ్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం, ఎలా చూడాలి ఈ అంశాన్ని? సార్ ఎవరి మీదకి వెళ్ళినారు సార్? వెళ్ళిన అతను కూడా టీడీపీ నేతనా? అవునండి, ఈడుపుగంటి శ్రీనివాసరావు. సార్ ఆయన ఏం చేస్తారో కనీసం ఆయనకన్నా తెలిస్తే బాగుంటది. అలాంటి ఆయన్ని 10 సార్లు పొగుడుతుంటారు పవన్ కళ్యాణ్ గారు చింతమనేని ప్రభాకర్ గారిని. అదే ఆశ్చర్యం. ఆ చింతమనేని ప్రభాకర్ గారే పవన్ కళ్యాణ్ గారి గురించి గతంలో చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు. ఆయనకేంటో ఆయనకుండే గొప్ప లక్షణం ఏంటో, ఆయన తిట్టిన వాళ్ళనే ఆయన ఎక్కువ పొగుడుతుంటాడు. ఆయన వెనకాల పని చేసిన వాళ్ళని పక్కన పడేసి ఆయన తిట్టిన వాళ్ళ దగ్గరికి ఆయన చేరువ అవుతాడు. ఆయన తిట్టిన వాళ్ళని ఆయన ఎక్కువ పొగుడుతుంటాడు. అదే ఆశ్చర్యం. నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంటది సార్. ఏదైతే ఈ చింతమనేని ప్రభాకర్ గారు గతంలో కూడా ఒక ఎంఆర్ఓ కేసులో ఆమెను కూడా ఇలాగే నిర్బంధించి ఇబ్బంది పెట్టి ఆమెని దుర్భాషలాడి కొట్టిన తీరు కూడా అదే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. ఒక మహిళ మీద దాడి చేస్తావా నువ్వు చింతమనేని ప్రభాకర్? తెలుగుదేశంలో ఉన్నామని పొగరా, లేకపోతే సీనియర్ ఉన్న పొగరా, నీలాంటి వాడిని అంటూ చాలా మాట్లాడారు సార్. బట్ ఇప్పుడు ఆయనకి ఆ ఎంఆర్ఓ గారి మీద జరిగిన దాడి ఎందుకు కనిపించలేదు? అలాంటి వ్యక్తిని తిట్టపోయినా పర్లేదు, కానీ దరిద్రం ఏంటంటే పొగుడుతుంటారు. అదే మా కర్మ, మాకు అర్థం కాని విషయం. సో ఇప్పుడు అర్ధరాత్రులు తాగి తందనాలు చిందులు వేయడానికి గల బలమైన కారణం ఏంటంటే లోకేష్ గారి నుంచి బలమైన ఎష్యూరెన్స్. నువ్వేమైనా చెయ్యన్నా, నీ ఇష్టం, నీ కాన్స్టిట్యున్సీ, నీ అడ్డ, నువ్వు నెలాఖరికి నాకు ఎంత పంపిస్తున్నావు అనేది ఇంపార్టెంట్. నువ్వేం చేస్తున్నావు అనేది నాకు అనవసరం. నువ్వు ఎవరెవరితో పోట్లాడితో పెట్టుకున్నావు అనేది నాకు అనవసరం. మట్టి మీద ఎంత వస్తున్నాయి, మైనింగ్ మీద ఎంత వస్తున్నాయి, లిక్కర్ మీద ఎంత వస్తున్నాయి, దేని మీద ఎంత వస్తున్నాయి, నెలాఖరికి పేమెంట్ వస్తుందా రావట్లేదా? అరే కొట్టుకుంటున్న వాళ్ళు నీ టీడీపీ నేతలయ్యా బాబు. నువ్వు ప్రశ్నించవేంటంటే పనికొచ్చే టీడీపీ నేత, పనికిరాని టీడీపీ నేత, పనికొచ్చే కులం, పనికిరాని కులం, ఇలాంటి విశ్లేషణ చూస్తే ఆశ్చర్యం అవుతుంది సార్. ఇద్దరు వాళ్ళ కులపోళ్లే, కానీ ఒకరిని పట్టించుకోరు, ఒకరిని తొక్కేస్తారు, ఒకరిని పైకి లేపుతారు. అంటే ఏంటి నాకు ఈ వ్యత్యాసం అర్థం కావట్లా. కుల భావన, ప్రాంతీయ భావన, లేకపోతే ఇంకొక భావన, ఇవేమి ఉండకూడదయ్యా. ఇది ప్రజాస్వామ్యం. మీరు గొప్పగా పరిపాలించండి. మాలాంటి తెలియని కార్యకర్తలకు ఏదో మా కులపోడు, మా ఊరోడు, మా ప్రాంతం ఓడు అని మాకుంటది. మీరు నిష్ణాతులు కదా. తల్లి సమానమైనటువంటి ప్రభుత్వంలో ఉన్న మీలాంటి వారికి కులభావన ఎందుకు వస్తుంది? ఈ రోజు చింతమనేని ప్రభాకర్ గారు ఎవరి మీద దాడి చేసినారు? ఆ దాడి చేసిన వారికి ఇమ్మీడియట్ గా లోకేష్ గారు ఏమన్నా రెస్పాండ్ అయ్యారా? తాగి వాళ్ళలో వాళ్ళు ఎందుకు కొట్లాడుకున్నారు అంటే, మట్టిలో నువ్వు తీసుకుంటావేంటి, నాకు గద ఇవ్వాలా, మైనింగ్ లో నువ్వు అడుగుతావేంటి, నాకు గద ఇవ్వాలా, నువ్వెవరు నన్ను ప్రశ్నించడానికి, నేను పంపించినోడిని పక్కన పెట్టి నువ్వు పంపించినోడికి ఎందుకు నేను పని చేయాలా, నేను పంపించినోడిని పక్కన పెట్టి నువ్వెందుకు చేస్తున్నావు, నువ్వు సీనియర్వా జూనియర్వా, నువ్వు పార్టీ ఫండ్ ఎంత ఇచ్చావు, నేను ఎంత ఇచ్చినాను, నీకెంత అధికారం ఉంది, నాకెంత అధికారం ఉంది అని పోట్లాడుకుంటే, మొన్నటి రోజు ఎక్కడో ఒక వీడియోలోనండి, అది ఏ పార్టీ వాళ్ళో నాకు గుర్తులేదు, కానీ మా ఏరియాకి ఓట్లకి డబ్బులు పంచలేదండి, మా ఏరియాకి ఎందుకు పంచలేదు, మా ఏరియాకి ఎందుకు డబ్బులు ఇవ్వలేదు అని బయటకు వచ్చి అడిగిస్తున్నారు. గతంలో సార్ నేను ఓపెన్ గా చెప్తున్నాను కదా, కాంగ్రెస్ పార్టీ రూలింగ్ టైంలో వావిలాల గోపాలకృష్ణయ్య గాని పుచ్చలపల్లి సుందరయ్య గారు గాని తరిమెల నాగిరెడ్డి గారు గాని వీళ్ళందరూ గొప్ప గొప్ప కమ్యూనిస్టులు ఉన్నప్పుడు కాంగ్రెస్ కూడా ఈక్వల్ గా నడుస్తున్న టైంలో కూడా ఎక్కడా రూపాయి పంచలేదు సార్. మా ప్రభుత్వం వస్తే పనిచేస్తుంది, మా ప్రభుత్వం వస్తే ఇక్కడ రోడ్డు వేస్తుంది, మా ప్రభుత్వం ఇక్కడ నీటి పారుదల లేదు కాబట్టి ఇక్కడ వాటర్ ట్యాంకింగ్ కట్టి మీకు మంచినీళ్ళ సదుపాయం కల్పించింది, మా ప్రభుత్వం వస్తే ఇక్కడ యూనివర్సిటీ తెస్తాం, మా ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు ఇస్తాం, ఇలా మాట ఇచ్చేవాళ్ళు. కానీ ఓటుకు 2000 ఇస్తాం, వాడు 2000 ఇచ్చాడుగా నేను 2500 ఇస్తాను, వాళ్ళ దగ్గర తీసుకొని వీళ్ళ దగ్గర తీసుకొని ఆఖరికి మొట్టమొదటి లంచగొండలను ఎవరిని చేస్తున్నారంటే ఓటర్లుగా మార్చేస్తున్నారు. ఇవ్వడం మీరు అలవాటు చేసినారు, అలవాటు చేశారు కాబట్టి వాళ్ళు తీసుకుంటున్నారు. మీరు అలా అలవాటు చేయకండి, వాళ్ళకి ఏం పని కావాలో అడగండి, స్వచ్ఛందంగా పని చేయండి. అరే ఈ రోజు వాళ్ళు మిమ్మల్ని పని అడగలేకపోతున్నారు, మీరు పని చేయలేకపోతున్నారు. ఏంటయ్యా అంటే, నేను కాస్త ఖర్చు అయింది ఎలక్షన్ కి, 50 కోట్లు 60 కోట్లు దాటిపోయింది మా కాన్స్టిట్యున్సీ అన్నట్టుగా ఈ రోజు సంపాదించేసుకుంటున్నారు, మట్టి మీద, మైనింగ్ మీద, లిక్కర్ మీద, అన్నిటి మీద. సో ఇటువంటి పరిస్థితిని మనం తప్పించి ఏదైతే ఈ చింతమనేని
భావజాలం, వ్యవహారం గతంలో తెలిసిందే కాబట్టి గౌరవ్ లోకేష్ గారు అతన్ని కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోమని ఆ కాన్స్టిట్యున్సీలో పనిచేసుకుంటే టీడీపీ పరువు కొద్దో గొప్ప ఉంటుంది. రైట్. లేకపోతే పోను పోను ఇంకా పోయే అవకాశాలు ఉన్నాయని నా సలహా సార్.